బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు వచ్చింది. 3 గంటలుగా బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. కేరళ నుంచి బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్టు గుర్తించారు. ఈమెయిల్ పై సైబర్ క్రైమ్ దర్యాప్తు చేస్తుంది. ఫైనల్ గా బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. ఫేక్ మెయిల్ అంటూ వెల్లడించారు. తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. 3 గంటలుగా బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. కేరళ నుంచి బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్టు గుర్తించారు. ఈమెయిల్ పై సైబర్ క్రైమ్ దర్యాప్తు చేస్తుంది. ఫైనల్ గా బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. ఫేక్ మెయిల్ అంటూ వెల్లడించారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ప్రసిద్ధ చారిత్రక కట్టడం నిరంతరం పర్యాటకులతో ఎక్కిరిసిపోయినటువంటి తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు కలకలం చెలరేగింది. తాజ్ మహల్ లో బాంబు పెట్టాము అన్నట్టు కూడా కొంతమంది ఆగంతకులు ఫోన్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు చెప్పడంతో ఒక్కసారిగా ఆ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇమీడియట్ గా తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ రక్షణ వ్యవస్థను కట్టదిట్టం చేయడంతో పాటు బాంబు స్క్వాడ్ల సాయంతో పూర్తిగా తాజ్ మహల్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా దాదాపు 3 గంటల పాటు తనిఖీలు చేయడం జరిగింది. అయితే ఆ 3 గంటల పాటు తనిఖీలు చేసిన అనంతరం అక్కడ ఎటువంటి బాంబు అనేది లేదనేటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే కేరళ నుంచి బెదిరింపు ఈమెయిల్ అనేది వచ్చినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఈమెయిల్ కి సంబంధించి అసలు ఈమెయిల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద ప్రస్తుతం స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. మొత్తానికి ఆ తాజ్ మహల్ కు బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి ఈమెయిల్ ఏదైతే రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కొంత ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే 3 గంటల పాటు బాంబు స్క్వాడ్ పూర్తిగా అక్కడ తనిఖీలు చేశారు. పోలీసులు ఈలోగానే అక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తకుండా కొంత రక్షణ వ్యవస్థను సెక్యూరిటీ పరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడంతో ఇటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల నుంచి కొంత కొద్దిసేపట్లోనే ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక 3 గంటల అనంతరం తనిఖీల తర్వాత అక్కడ బాంబు లేదని తేల్చడంతో ఇప్పుడు ఈమెయిల్ పైన వచ్చినటువంటి ఎవరు ఆ ఆగంతకులు పనా లేదంటే ఎవరైనా వాంటెడ్లీ చేశారా, అసలు ఎందుకు ఈమెయిల్ అనేది పంపించాల్సి వచ్చిందా దాని మీద వచ్చినటువంటి ఈ ఐపీ అడ్రస్ పట్టుకొని నిందితులను పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. రత్నకుమార్, మరి ప్రజెంట్ అక్కడ తాజ్ మహల్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? దాదాపు 3 గంటల పాటు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి పర్యాటకులకు సంబంధించి. ఎందుకంటే తాజ్ మహల్ ను చూడటం కోసం కేవలం ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పర్యాటకులు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కాదు, అటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధ చారిత్రక కట్టడాలలో తాజ్ మహల్ కు ఎంతో పేరు ఉంటుంది. సో అందుకారణంగానే నిరంతరం పర్యాటకులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. అయితే ఇవాళ ఆదివారం కూడా కావడంతో మరింత పర్యాటకులతో సందర్శకులతో కొంత అక్కడ కోలాహలంగా మారినటువంటి నేపథ్యంలోనే ఈ బాంబు బెదిరింపులు అనేవి రావడంతో కొంత అక్కడికి చేరుకున్నటువంటి అక్కడ విజిటింగ్ చేయడానికి వచ్చినటువంటి విజిటర్స్ కు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకు గురయ్యారు. కానీ పోలీసులు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అలాగే బాంబు స్క్వాడ్ సాయంతో 3 గంటల పాటు తనిఖీలు చేసిన తర్వాత అక్కడ ఎటువంటి బాంబు లేదనేటువంటి విషయాన్ని నిర్ధారించిన తర్వాత పర్యాటకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.